వల్లభనేని వంశీని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు. రేపటి నుంచి 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు ఆయన్ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. కస్టడీకి తీసుకున్న సమయంలో వంశీకి ఉదయం సాయంత్రం మెడికల్ టెస్టులు నిర్వహించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అంతేకాదు విజయవాడ పరిధిలోనే ఆయన్ను ప్రశ్నించాలి అన్నారు. కస్టడీ పూర్తయిన తర్వాత మెడికల్ టెస్టులు నిర్వహించి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు న్యాయమూర్తి. వల్లభనేని వంశీని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టు. రేపటి నుంచి 3 రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు ఆయన్ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. కస్టడీకి తీసుకున్న సమయంలో వంశీకి ఉదయం సాయంత్రం మెడికల్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించారు న్యాయమూర్తి. అంతేకాదు విజయవాడ పరిధిలోనే ఆయన్ను ప్రశ్నించాలి అన్నారు. కస్టడీ పూర్తయిన తర్వాత మెడికల్ టెస్టులు నిర్వహించి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు న్యాయమూర్తి. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, వల్లభనేని వంశీని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది విజయవాడ కోర్టు. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? కన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించి ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి వల్లభనేని వంశీని పోలీస్ కస్టడీకి ఇస్తూ అయితే ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం కొద్దిసేపటి క్రితమే తీర్పునిచ్చింది. మొత్తం 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పి పోలీసులు పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కేవలం 3 రోజులకు మాత్రమే కస్టడీకి అనుమతిస్తూ కూడా న్యాయస్థానం ఆదేశాలు కూడా జారీ చేసింది. వంశీతో పాటు ఈ కేసులో A7గా ఉన్నటువంటి శివరామకృష్ణ, A8గా ఉన్నటువంటి లక్ష్మీపతి వీళ్ళిద్దరినీ కూడా కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తొలి రోజునైతే విచారణ చేపట్టనున్నారు. ముగ్గురిని మూడు లొకేషన్స్ లో విచారిస్తామని చెప్పి కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ నెల 27వ తారీఖున సాయంత్రం 5 గంటలతో వంశీకి అదేవిధంగా ఇద్దరు నిందితులకి కూడా పోలీస్ కస్టడీ సమయం కూడా ముగుస్తుంది. 27వ తారీఖున సాయంత్రం 5 గంటలకి మేజిస్ట్రేట్ ముందు తిరిగి వంశీని ఇతర నిందితులను కూడా హాజరుపరచాల్సి ఉంటుంది. రోజు కూడా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ జరపాలి. కస్టడీ సమయంలో న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో ఈ నిందితులు వాళ్ళకి సంబంధించిన న్యాయవాదులు 3-4 సార్లు వెళ్లి ఈ వంశీ గాని ఆ ఇతర నిందితులతో మాట్లాడడానికి కూడా అవకాశం కల్పించారు. దీంతో పాటుగా వంశీకి సంబంధించి హెల్త్ పిటిషన్ కూడా దాఖలైన దాని మీద కూడా కొద్దిసేపటి క్రితమే తీర్పు ఇచ్చారు. వంశీకి మంచాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా వెస్ట్రన్ టాయిలెట్ ను కూడా సౌకర్యాల రూపంలో కల్పించాలని కూడా చెప్పిన నేపథ్యంలో వంశీకి ఉదయం అదేవిధంగా సాయంత్రం కూడా మెడికల్ టెస్టులు నిర్వహించాలని కూడా న్యాయమూర్తి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రఫీ.